సార్లు వేసినాను ఇంతవరకు భూ కమాండర్. ఫస్ట్ టైంలో 1 నెల లోపల ఒకసారి వేసినాను. మళ్ళీ రీసెంట్గా వచ్చేసి ఒక 15 days అయింది వేసి. మీరు చెప్పినట్లు మొన్న 2 ప్యాకెట్లు వేసినాను ఎకరానికి వచ్చేసి. పర్వాలేదు, ఇప్పుడు బాగుంది. ఒకసారి కటింగ్ చేసినాము. మళ్ళీ ఇంకా రీసెంట్గా వచ్చేసి గరుడ 360 పాస్మెంట్ కానీ చేసినాము. ఇప్పుడు చేసి 10 days అయింది. 10 days అయింది. ఏ ఊరు వస్తుంది ఇది? నాది కంపాడు సి బెలగల్ మండలము, పక్కన వచ్చేసి కంపాడు. ఇక్కడ నుంచి వచ్చేసి మాకు 16 కిలోమీటర్లు. మీ పేరు? నా పేరు బీసన్న. ఎన్ని ఎకరాల? 2 ఎకరాలు వేసినాను. ఎకరం వచ్చేసి 2043 సింజంట వేసినాను. ఎకరా డీలక్స్ వేసినాను. ఏది బాగుంది రెండిట్లో? 2 బాగున్నాయి, పర్వాలేదు. ఫస్ట్ నుంచి నల్లి తాకిడి ఉందండి. నల్లి తాకిడి ఇంతకు ముందు ఉంది కానీ ఇప్పుడు కొద్దిగా తగ్గింది, ప్రభావం తగ్గింది. మీరు చెప్పినట్టు ఫాలో చేసుకుంటూ స్ప్రే చేస్తున్నాము. ఇంక ఇక్కడికి వచ్చేసి ఎమ్మిగనూరుకి వచ్చేసి తీసుకుంటున్నాము, పర్వాలేదు. ఇంకా నిరుడైతే కాస్త దెబ్బతిన్నాము. ఇప్పుడు మీరు పక్కన తోటలకి మన తోటకి పక్కన తోటలకి చాలా డిఫరెంట్ ఉంది. అంటే మీరు చెప్పిన మాదిరిగా చేస్తున్నాము. మనది వచ్చేసి బాగా ఇప్పుడు ఈ స్టేజ్ లో పెరిగింది. మా పక్కన పొలాల్లో వచ్చేసి మనకి ఎంత ఇక్కడ దాకా ఉంది, అంత తక్కువ ఉన్నాయి. కాయ కానీ లేదు. భూ కమాండర్ వేసిన దాని వల్ల కాయ సైజు కానీ బాగా వచ్చింది. ఫర్టిలైజర్ మీరు చెప్పిన విధంగా కానీ చేస్తున్నాము. సిఎంఎస్ కానీ ఇది 14, 15, 10, 26 చెప్పిన రకంగా వేసినాం. దానిలోకి భూ కమాండర్ వేస్తే ఏం అబ్జర్వ్ అయిందన్న అసలు? అంటే పొలం వచ్చేసి బాగుంది. చేసినాం నిరుడికి ఇప్పుడు కానీ చేసినాము. కాకపోతే దానికి దీనికి డిఫరెంట్ బాగా కనిపిస్తుంది. కాయ కానీ రకం కానీ పెరుగుదల బాగుంది. అన్ని రకాలు బాగున్నాయి. సో మీకు ఏదైతే ఆ 3,000 రూపాయల ముందు ఇప్పుడు కాస్త పెట్టుబడి తగ్గించినట్లు, ఎంత డిఫరెన్స్ ఉంది? పెట్టుబడి తగ్గించినట్టే కాస్త పెట్టుబడి తగ్గించినట్లే. రైట్, బాగున్నాయి. ఓకే.